తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మార్గశిర మాసం యొక్క విశిష్టతని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలని లక్ష్మీ వారాలుగా పిలుస్తూ ఉంటారు. ఆల్రెడీ మనకు ఒకటి అయిపోయింది, రెండో గురువారం ఉంది. సో ఈ లక్ష్మీ వారాలలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలన్నా, లక్ష్మీదేవి కటాక్షం కలగాలన్నా ఏ విధంగా అమ్మవారిని పూజిస్తే మంచిది అంటారు గురువు గారు? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తై మహాలక్ష్మీ నమోస్తుతే. మాసాలలోకెల్లా ఉత్తమమైనటువంటి మాసము మార్గశిర మాసం అని చెప్పడం జరిగింది. ఏ మాసానికి ఆ మాసం చాలా ప్రత్యేకతమైనటువంటి విషయాన్ని సంతరించుకున్నటువంటి మాసం ఈ యొక్క మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసము ప్రతి గురువారము లక్ష్మీ వారము అని పిలవడం జరుగుతుంది. ఎందుకు అంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందడానికి, అలాగే ఆ పరిపూర్ణమైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనము పరిపూర్ణంగా ఆస్వాదించడానికి ఈ గురువారం చాలా ప్రత్యేకమైన, అంటే ఈ మాసంలో వచ్చే 4 గురువారాలు కూడా చాలా ప్రత్యేకమైనటువంటివి. అందులోనూ అశ్విని నక్షత్రంతో కూడుకొని వచ్చేటటువంటి ఈ గురువారము చాలా ప్రత్యేకమైనటువంటి గురువారంగాను, లక్ష్మీ వారంగాను ప్రసిద్ధి చెందినటువంటి వారం. అయితే ఈ మార్గశిర మాసంలో ఈ గురువారం నాడు ప్రతి ఒక్కరు ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరైతే ధనం లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారి కోసము తంత్ర విధానంలో చెప్పినటువంటి ఒక పరిష్కార మార్గాన్ని చెప్తాను. అది చాలా సులువైనటువంటిది. ప్రతి ఒక్కరూ రూపాయి ఖర్చు లేకుండా చేసుకోవాల్సినటువంటి విషయము తంత్రశాస్త్రంలో ఏ విధంగానైతే చెప్పారో అదే విధంగా మీకు చెప్తాను. అయితే మనకు రావి అశ్వత్థ వృక్షం ప్రతి ఒక్కరికి తెలుసు, రావి వృక్షము అని చెప్పి. ఆ రావి వృక్షం ఏదైతే ఉంటుందో దాని యొక్క ఆకును తీసుకోవాలి. రావి యొక్క ఆకు అనేటటువంటిది చాలా పరమ పవిత్ర. రావి వృక్షం అంటేనే పరమ పవిత్రమైనటువంటిది. అది లక్ష్మీ ప్రధానానికి కూడా సూచించేటటువంటి వృక్షంగా కూడా సనాతన ధర్మంలో జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. అయితే ఆ అశ్వత్థ వృక్షం యొక్క ఆకు తీసుకొని దానిపైన మనము స్వస్తిక్ ఆకారం వేసి కింద లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మంత్రము రాయాలి. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటటువంటి మంత్రాన్ని రాసి ఆ యొక్క రావి ఆకు ఉంటుంది కదా, అది ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి. పళ్ళెంలో పెట్టుకొని స్వస్తిక్ గుర్తు వేసి ఆ మంత్రం రాసి దానికి షోడశోపచార పూజ చేసుకోవాలి. అంటే అది కుంకుమతో రాయాలా, గంధంతో రాయాలి. గంధంతో రావి పుల్లతోనే మళ్ళీ రాయాలి. రావి పుల్లతో గంధంలో అద్ది దానిపైన స్వస్తిక్ గుర్తు వేసి కింద మంత్రం రాసి దానికి షోడశోపచార పూజ, పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు ఇలాంటివన్నీ కూడా సమర్పించి, వీలైతే అంటే కొంచెం జ్ఞానవంతులై చదువు సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరంతో కానీ, లేదు అని అంటే గనక నేను చెప్పేటటువంటి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటటువంటి మంత్రోచ్చారణతో కానీ ఆ యొక్క రావి ఆకుని పూజించిన తర్వాత మళ్ళీ వేరే పళ్ళెంలో కాస్త నీళ్లు పోసుకొని ఆ రావి ఆకుని దాంట్లో నిమజ్జనం చేయాలి. అలా 21 రోజుల పాటు చేసుకోవాలి. మళ్ళీ ఆ ఆకుని మనం పొద్దున రావి చెట్టు దగ్గరికి వెళతాం కదా, ఆ నీళ్ళన్నీ రావి చెట్టు మొదట్లో వేసేసి ఆ ఆకును అక్కడ పారేసి మళ్ళీ కొత్త ఆకు తీసుకొని రావాలి. ఇలా ప్రతిరోజు 21 రోజుల పాటు చేస్తే నిజంగా వాళ్ళ ఇంట్లో సిరి సంపదలకు కొదవ ఉండదు. నిజంగా అప్పుల బారున పడి ఉన్నటువంటి వారు కూడా అప్పులు తీర్చుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు కూడా విశేషమైనటువంటి లాభాన్ని ఈ పరిహారం చేసుకోవడం వల్ల వాళ్ళకు కలుగుతుంది. మళ్ళీ ఏ వారం ప్రారంభించి, ఇదిగో ఇప్పుడు లక్ష్మీ వారం వస్తుంది కదా, ఈ వారం ప్రారంభం చేసుకోండి. ఈ మార్గశిర మాసంలో ఈ 2వ గురువారం రోజున ఈ యొక్క విధానాన్ని ప్రారంభం చేసుకొని మళ్ళీ దీనిని కంటిన్యూషన్ గా 21 రోజుల పాటు చేసుకోండి. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ దూరం అయిపోతాయి. అలాగే మీకున్నటువంటి అప్పుల సమస్యలు దూరం అయిపోతాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయడానికి అవకాశము ఇదిగో ఈ గురువారము అశ్విని నక్షత్ర యుక్తంగా వస్తుంది. కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనటువంటి వారం. ఎందుకంటే సనాతన ధర్మంలో జ్యోతిష్యంలో తిథి, వార, నక్షత్ర, ముహూర్త, యోగకరణాలు చాలా అరుదుగా వస్తాయి. కాబట్టి ఆ అరుదుగా వచ్చేటటువంటి ఏవైతే కొన్ని ముహూర్తాలు ఉంటాయో మనిషిని చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెడతాయి. ఎందుకంటే ముహూర్త బలం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ముహూర్త బలము ఒక్కసారి గనక అతనికి ఆపాదించబడిందా ఆ వ్యక్తి ఏది పొట్టకున్నా అది బంగారం అవుతుంది, మట్టి ముట్టుకున్నా బంగారం అవుతుంది. అంత విశేషమైనటువంటిది ముహూర్తానికి ఉన్నటువంటి బలము. అందులోని ఈ మార్గశిర మాసం ఈ గురువారం చాలా విశేషమైనటువంటిది. ఈ లక్ష్మీ వారం రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం
అనుగ్రహాన్ని పొందడానికి మీకు చాలా సులువైనటువంటి మార్గము, రూపాయి ఖర్చు లేనటువంటి మార్గము. ఇంకోటి ఏంటి అంటే ఇది మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో చేయాలి. భగవంతునిపై పూర్తి విశ్వాసంతో చేస్తేనే మనం ఏ పని చేసినా అందులో కార్యానుకూలత కలుగుతుంది. మనం చేసినటువంటి దానికి ప్రతిఫలాన్ని పొందేటటువంటి అవకాశం కూడా అందులో మనకు కనబడుతుందమ్మా. అందుకే ఇది చాలా విశేషమైనటువంటి. ఓకే గురుగారు, అంటే ఇది ఉదయం పూట చేయాలా లేదంటే సాయంకాలం? ఉదయం పూట మనకు ఎప్పుడైనా సరే ఏ పని ప్రారంభించినా బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభం చేయాలని శాస్త్రవచనం. కానీ ఈ మధ్య కాలంలో ఇది కలియుగము. కలియుగంలో నువ్వు ఉదయాన్నే లేవు చెయ్యు అంటే కూడా ఎవరు కూడా చేసేటటువంటి పరిస్థితులు లేకపోతే కనీసము 6 నుంచి 7 గంటల వరకు మధ్య కాలంలోనైనా సరే ఇది చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని పెంచుకుంటాము. ఈ మధ్య కాలంలో నాకు ఒక క్వశ్చన్ వేశారు, ఏంటంటే గురువు గారు మీరు ఆ రెమెడీ చెప్తున్నారు, ఈ రెమెడీ చెప్తున్నారు డబ్బు గురించి అని చెప్పేసి, కష్టపడితేనే డబ్బు వస్తుంది కదా, కష్టపడకుండా ఈ ఆకు మీద రాస్తే మాకు ఎలాంటి డబ్బులు వస్తాయి అని చెప్పి చాలా మంది ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా. అయితే వాళ్ళకు ఒక సమాధానం చెప్పా, అవునండి కష్టపడితే డబ్బు వస్తుంది, మరి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి డబ్బు రావట్లేదు కదా. మరి ఇప్పుడు ఏదో లగ్జరీ లైఫ్ అనుభవించేవాడు కాలు మీద కాలు వేసి కూర్చున్నా వాడికి డబ్బులు ఆటోమేటిక్గా వస్తున్నాయి. ఒక రిక్షా దొక్కునేవాడు, ఒక కూలి పని చేసుకునేవాడు, ఒక తోపుడు బండి పెట్టుకున్నవాడు, ఒక కూరగాయల వాడు ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడతాం, మరి డబ్బు ఎందుకు రావట్లేదండి? కష్టపడితే డబ్బు వస్తుంది వాస్తవమే, కానీ కష్టపడ్డ ప్రతి ఒక్కడికి డబ్బు రాదు. యోగం ఉండాలి. ఆ యోగాన్ని పొందడానికి ఇదిగో ఈ మార్గం భగవంతుడు మనకు అందించాడు. దేనికైనా రాసి పెట్టి ఉండాలని చెప్పి నమ్ముతారు కదా. ఆ యోగం రావాలి అంటే మరి ఆయన రాసి పెట్టాలి కదా. నీ జీవితంలో రాసి పెట్టకపోతే మరి ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి కష్టపడాలి, డబ్బు సంపాదించాలి, అది వాస్తవమే. కానీ కష్టపడడానికి భగవంతుడు మనకు ఒక యోగాన్ని, ఒక మార్గాన్ని సూచించాలి కదా. ఆ మార్గాన్ని సూచించడానికే ఇదిగో ఇలాంటి తాంత్రిక విధమైనటువంటి కొన్ని పద్ధతులు భగవంతుడి యొక్క ఆధారంగా పేరుగా మనకు అందించడం జరిగింది. కాబట్టి వీలైనంత వరకు ఇది చేసుకోవడం వల్ల శుభం లాభం కలుగుతుంది. అందులో స్పెషల్లీ మీరు అడిగారు మార్గశిర మాసం గురువారం లక్ష్మీవారం, ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇదిగో ఈ గురువారం నుంచి ఈ విధమైనటువంటి విధానాన్ని పాటించుకోండి, తప్పకుండా వాళ్ళకు శుభం లాభం కలుగుతుందమ్మా. చక్కటి పరిహారం గురువు గారు, మీరన్నట్టుగా రూపాయి కూడా ఖర్చు లేకుండా చాలా సులభంగా చేసుకునే మార్గం. సో లక్ష్మీ వారం రోజు చాలా చక్కటి, అంటే అందరికీ యూస్ఫుల్. చాలా మంది అప్పుల బాధలో కూరుకుపోయిన వారికి, లేదంటే లక్ష్మీ కటాక్షం కలగాలి అనుకునే వారికి మంచి మార్గాన్ని సూచించారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాత్రి.